హాయ్ హలో అందరికీ నమస్కారం. ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చింది. చాలా రకాల కూరలు మనం ఆకుకూరలు అనగా చాలా రకాలు తింటాం. అందులో నల్లేరికాడ అన్నది చాలా మంచిది హెల్త్కి కూడా. ఇప్పుడు ఆ నల్లేరికాడలు మా పెరట్లో ఉన్న నల్లేరికాడలతో పచ్చడి చేసి ఈరోజు మీకు చూపించాలని అనుకుంటున్నాను. ఇవి హెల్త్కి చాలా మంచిది, లేడీస్కి అయినా ఎవరికైనా. అందువల్ల పచ్చడి ఎలా చేయాలన్నది ఇప్పుడు మేము చూపిస్తాం. ముందు ఆ కాడలను నీట్గా కట్ చేసి ఇది మా పెరట్లో ఉన్న నల్లేరు కాడల మొక్క. ఇది కోసేటప్పుడు చేతులకి కొంచెం నూనె అప్లై చేసుకొని తీయడం మంచిది. ఎందుకంటే ఇది కొద్ది లైట్గా దురద వస్తుంది కాబట్టి నూనె అప్లై చేసుకొని జాగ్రత్తగా తీయాలి. తీసిన తర్వాత మరలా కొద్ది నూనె అప్లై చేసుకొని కాడల్ని నీట్గా మట్టి అది లేకుండా చూసుకొని ఈనులు కట్ చేసుకోవాలి. మొదట ఈనులు కట్ చేసుకోవాలి. కట్ చేసి అవి నీట్గా పక్కన పెట్టుకోవాలి. కట్ చేసిన వాటిని వాటర్లో వేసి శుభ్రంగా 2 సార్లు నీట్గా మట్టి అది లేకుండా కడుక్కొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ప్లేట్లో పెట్టుకోవాలి. కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, వేరుశనగ పలుకులు, నూపప్పు, చింతపండు, వెల్లుల్లి, ఆయిల్. మొదట కళాయిలో, అంటే మేము కళాయికి బదులు మట్టి పాత్రను వాడుతున్నాం, మీరు కళాయి పెట్టుకోవచ్చు. కళాయిలో 2-3 స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ మరిగిన తర్వాత ధనియాలు, జీలకర్ర, 4 ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి వాటిని దోరగా వేపాలి.
వే వెల్లుల్లిపాయలు కూడా వేసి వేపాలి. వేరుశనగ పలుకులు అన్నిటినీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేపుకోవాలి. ఇప్పుడు కోసి పక్కన పెట్టుకున్న నల్లేరు కాడల ముక్కలను వేసుకోవాలి. తరువాత మీకు నచ్చితే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ దోరగా ఏగనివ్వాలి. తరువాత చింతపండు వేసి మరలా వేపాలి. ఆఖరణ కరివేపాకు వేసి వేపుకోవాలి. సాల్ట్ దానికి సరిపడా సాల్ట్ వేసి వేపుకోవాలి. ఇదంతా ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టాక మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళా బాణీలో ఆయిల్ వేసి మిర్చి వేసి బాగా వేపుకోవాలి, దోరగా వేపుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న పచ్చడిని ఈ నూనెలో ఈ పోపులో వేసి బాగా కలుపుకోవాలి. దాని యొక్క పచ్చివాసన పోయే వరకు ఒక 10 నిమిషాలు బాగా కలుపుతూ ఉండాలి.
మీకు ఈ పచ్చడి నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.